టీడీపీ పార్టీ బాధ్యతలు తీసుకున్నారట జూనియర్ ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీకి మరి ప్రస్తుతం నేను బాధ్యతలు తీసుకోబోతున్నానని 2024 ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారంటూ చెప్తున్నారు మన జూనియర్ ఎన్టీఆర్. సీఎం పదవి కాదు ముఖ్యం, తెలుగుదేశం పార్టీ గెలవాలనేదే నా ముఖ్యం అంటున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఎందుకంటే రాబోయే 2024 ఎలక్షన్స్ లో కనుక మరి టీడీపీ వెనకబడిపోతే శాశ్వతంగా టీడీపీ పార్టీని మర్చిపోవచ్చు. కాబట్టి ఈసారి ఎలాంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదని, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కోసం మరి అందరూ కలిసి రావాలని కోరుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్. సో ఏపీ ప్రజలు తెలుగుదేశం పార్టీకి గంప గుర్తుగా ఓట్లు వేసి ఈ రాక్షస పాలన నుంచి మీకు విముక్తి కలిగించే అవకాశాన్ని తెలుగుదేశం పార్టీకి ఇవ్వాలని ఎన్టీఆర్ కోరుతున్నారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ కోరిక మేరకు ఇప్పుడు ఎంతో మంది కదిలి వస్తున్నట్టుగా సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ కోసం ఇప్పుడు భారీ ర్యాలీ రూపంలో వచ్చి ఆయనకి మద్దతు ఇవ్వబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది. అందుకే ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి సక్సెస్ ని సాధించడానికి సిద్ధంగా ఉన్నారు. టీడీపీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఆయన చేపట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఆ పదవి నుంచి పక్కకు తప్పుకోగా జూనియర్ ఎన్టీఆర్ ని చేరుకోబోతోందని సమాచారం. ఇక ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం వస్తే రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంచలనమైన విజయాలు వస్తాయి. ఇక తెలుగుదేశం పార్టీకి మద్దతు మరింత పెరుగుతుంది. బీజేపీ కూడా పూర్తిగా దాసోహం అవుతుంది. అప్పుడు ఈ పార్టీ నేషనల్ వైడ్ గా వెళ్తుంది. దీనంతటికీ కారణం ఎన్టీఆర్ కున్న గ్లోబల్ ఇమేజే. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కి మరింత ఇంపార్టెన్స్ ఇవ్వాలని చంద్రబాబు కూడా డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది.